మనందరికీ తెలుసు. మన సొంత భాషలో అంటే మన మాతృభాషలో ఏదో తెలియని ఒక అందముంటుంది. ఒక లోతైన బంధముంటుంది. ఇది వినడానికి చాలా సింపుల్ విషయంగా అనిపించొచ్చు. కాని దాని వెనక ఉన్న అర్థం మాత్రం చాలా పవర్ఫుల్. ఈ ఆలోచనను అద్భుతంగా చెప్పే ఒక తెలుగు సామెతతో ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఆ సామెత ఇదే: ఎవరి భాష వాళ్లకి వినసొంపు. మనందరం చిన్నప్పట్నుంచి వింటున్న మాటే ఇది. ఒక మనిషికి తన భాషతో ఉండే ఆ రిలేషన్, ఆ కనెక్షన్, దాన్ని ఈ యొక్క వాక్యం పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది. అయితే ఈ మాట వెనక ఉన్న అసలు అర్థమేంటి? జస్ట్ మనకు అలవాటు కాబట్టి మన భాష మనకు నచ్చుతుందా? లేకపోతే దానికి మించిన కారణమేమైనా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం మనకొక వ్యక్తి జీవిత కథలో దొరుకుతుంది. ఆ కథ కోసమే మనమీరోజు ఇక్కడ ఉన్నాం. ఆయనే సామల సదాశివగారు. భాషకున్న అందం, దానికున్న సంక్లిష్టత, వీటన్నిటినీ తన జీవితం ద్వారా, తన రచనల ద్వారా మనకు కళ్లకు కట్టినట్టు చూపించిన గొప్ప వ్యక్తి. ఆయన కథే మన ప్రశ్నకు సమాధానం. ముందుగా ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సదాశివ్ గారు పుట్టింది రకరకాల భాషలు, సంస్కృతులు కలిసిన నిజాం రాజ్యంలో. ఆయనొక రచయితే కాదు, ఎంతో మందికి గురువు కూడా. ఇక ఆయన పాండిత్యం విషయానికొస్తే తెలుగుతో పాటు ఉర్దూ, ఫార్సీ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ ఇలా చాలా భాషల్లో ఆయనకు పట్టుంది. అందుకే ఆయన్ని బహుభాషా కోవిదురు అని అంటారు. ఒక్కసారి ఊహించుకోండి, ఆయన పెరిగిన వాతావరణం ఎలా ఉండేదో. అదొక కల్చరల్ మెల్టింగ్ పాట్ అన్నమాట. అంటే ఒకే చోట రకరకాల భాషలు, విభిన్న సంప్రదాయాలు కలిసి ఉండేవి. సరిగ్గా ఈ వాతావరణమే ఆయన ఆలోచనా విధానాన్ని, ఆయన పర్స్పెక్టివ్ను తీర్చిదిద్దింది. సదాశివగారి జీవితంలో 2 భాషలు చాలా కీలక పాత్ర పోషించాయి. అవే ఉర్దూ, తెలుగు. మరి ఈ రెండిటినీ ఆయన ఎలా చూశారు? తన జీవితంలో ఎలా భాగం చేసుకున్నారు? ఇప్పుడు చూద్దాం. ఆ రోజుల్లో నిజాం రాజ్యంలో పరిస్థితి ఎలా ఉండేదంటే, ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్, పరిపాలనంతా దానిలోనే జరిగేది. గొప్ప గొప్ప కవిత్వం, గజల్స్ ఇవన్నీ ఉర్దూలో విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. మరోవైపు తెలుగు, ఇది ప్రజల భాష, వాళ్ల రోజువారీ జీవితంలో, వాళ్ల గుండెల్లో ఉండే భాష. సో చాలామంది ఈ 2 భాషల్ని వేర్వేరుగా చూసేవాళ్లు. కాని సదాశివగారు మాత్రం అలా చూడ్లేదు. సదాశివగారు తెలుగును ఎంతగా ప్రేమించారో ఉర్దూ సాహిత్యాన్ని కూడా అంతే గౌరవించారు. ముఖ్యంగా మీర్ థకీ మీర్ లాంటి గొప్ప ఉర్దూ కవులంటే ఆయనకు ఎనలేని అభిమానం. ఉర్దూ భాషలోని ఆ తీయదనాన్ని, ఆ సాహిత్యంలో ఉన్న లోతుని ఆయన మనస్ఫూర్తిగా ఆస్వాదించారు. ఇక్కడే అసలు విషయముంది. సదాశివగారి ప్రకారం ఒక భాషను ప్రేమించాలంటే మరో భాషను ద్వేషించాల్సిన పనిలేదు. ఆయన దృష్టిలో ఉర్దూ, తెలుగు పోటీదారులు కాదు, రెండూ కలిసి ఒక అందమైన రిచ్ కల్చరల్ ఫ్యాబ్రిక్ను తయారుచేశాయి. అంతే. సరే, మరి ఆయనకున్న ఈ యునీక్ పర్స్పెక్టివ్, ఆయన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కలిసి ఆయన రచనల్లో ఎలా ఒక ప్రత్యేకమైన శైలిగా మారాయో చూద్దాం. ఆయన రచనల్లో మనకు తరచుగా వినిపించే పదం యాది. యాది అంటే సింపుల్గా మెమరీ, జ్ఞాపకం అనుకుంటే పొరపాటే. ఇది అంతకంటే చాలా ఎక్కువ. జ్ఞాపకం అంటే జస్ట్ గతాన్ని గుర్తు చేసుకోవడం. కానీ యాది అంటే ఆ గతాన్ని మళ్ళీ ఇప్పుడు బ్రతికించడం. ఒక పాత అనుభవాన్ని, ఆ క్షణంలో మనం ఫీలైన ఎమోషన్స్ని, ఆ వాతావరణాన్ని, వాటన్నిటినీ అక్షరాల్లోకి తీసుకురావడమే యాది. ఈ యాది అనే ప్రాసెస్ను సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ 3 స్టెప్స్ చూడండి. ఫస్ట్, గతం నుంచి ఒక వ్యక్తిని గాని, ఒక ప్లేస్ని గాని, ఒక సంఘటనను గాని గుర్తు చేసుకోవాలి. నెక్స్ట్, ఆ జ్ఞాపకంతో కనెక్ట్ అయి ఉన్న ఫీలింగ్స్ని, ఆ సంతోషాన్నో బాధనో మళ్ళీ ఫీల్ అవ్వాలి. ఫైనల్గా ఆ ఫీలింగ్ని, ఆ ఎక్స్పీరియన్స్ని చదివేవాళ్లక్కూడా అదే ఫీల్ కలిగేలా పదాల్లోకి మార్చాలి. ఇదే యాది. ఆయన రచనల ప్రభావం ఎలా ఉంది? తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవకు ఎలాంటి గుర్తింపు లభించింది? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన సాహిత్య ప్రయాణం చూస్తే మనకు ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి. ఆయన వేలూరి శివరామశాస్త్రిగారిలాంటి ఒక మహానుభావుడికి శిష్యుడు. కాకతీయ విశ్వవిద్యాలయం ఆయన పాండిత్యాన్ని గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. అంతేకాదు, హిందుస్థానీ సంగీతంపై ఆయన రాసిన వ్యాసాలకు మన దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. కొంతమందైతే ఆయన రచనల్లోని డెప్త్ చూసి దాన్ని మహాభారతంతో కూడా పోలుస్తారు.
ఆయన ఎంత గొప్ప పండితుడో అంత సింపుల్ పర్సన్ కూడా. తోటి రచయితలంటే ఆయనకు ఎంతో గౌరవం. దానికి ఒక్క సంఘటన చాలు. ప్రముఖ కథారచయిత కాళీపట్నం రామారావు గారిని కలవడం కోసం ఆయన ఏకంగా వరంగల్ నుంచి శ్రీకాకుళం దాకా ప్రయాణించి వెళ్లారు. దీన్ని బట్టి సాహిత్యం పట్ల ఆయనకున్న డెడికేషన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మళ్లీ మొదటికొద్దాం. సామల సదాశివగారి జీవితాన్ని, ఆయన రచనలను చూశాక ఎవరి భాష వాళ్లకి వినుసొంపు అనే మాట ఒక మామూలు సామెతలా అనిపించదు. దానికొక కొత్త అర్థం వస్తుంది. మన మాతృభాష అంటే కేవలం కొన్ని పదాల సమాహారం కాదు. అది మన కల్చర్, మన ఎక్స్పీరియన్సెస్, మన ఐడెంటిటీ. మన భాష మనకెందుకంత తీయగా ఉంటుందంటే అది మన కథను చెబుతుంది కాబట్టి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క చిన్న ప్రశ్న. మనం రోజూ ఎన్నో పనుల్లో, ఎన్నో భాషలతో బిజీగా ఉంటాం. కాని ఒక్క క్షణం ఆగి మన అమ్మ భాషలోని ఒక పదం, ఒక పాట లేదా ఒక కథలో ఉన్న అందాన్ని చివరిసారిగా మనం ఎప్పుడు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశాం? ఒక్కసారి ఆలోచించండి.